భారత్ బంగ్లాదేశ్ల మధ్య దౌత్యబంధం తీవ్ర సవాలును ఎదుర్కొంటుంది. బంగ్లాదేశ్ నూతన ప్రధాని తారిక్ రెహమాన్ భారత పర్యటనకు రావడంపై ఢాకా తీవ్ర అనిశ్చితిని సృష్టించింది. ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు బంగ్లాదేశ్ క్రిమినల్ కోర్టుల ద్వారా నోటీసులు అందుకుని పరారీలో ఉన్న ఇతర నిందితులను తక్షణమే బంగ్లాదేశ్కు అప్పగిస్తే తప్ప ప్రధాని తారిక్ రెహమాన్ న్యూఢిల్లీ పర్యటన సాధ్యం కాదని బంగ్లాదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వచ్చే నెలలో జరగనున్న ప్రతిష్టాత్మక బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందే ఈ షరతు విధించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య మార్గాలు మరింత సంక్లిష్టంగా మారాయి. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం ప్రధాని తారిక్ రెహమాన్ ద్వైపాక్షిక పర్యటనకు సంబంధించిన ప్రాథమిక చర్చలు కొన్ని వారాలుగా జరుగుతున్నప్పటికీ ఇటీవలే న్యూఢిల్లీలో షేక్ హసీనా చేసిన బహిరంగ వ్యాఖ్యలు ఈ ప్రక్రియను తీవ్రంగా దెబ్బతీశాయి. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఏకేఎం షాహిదుల్ కరీం ఈ దౌత్య ప్రతిష్టంభనపై స్పందిస్తూ ద్వైపాక్షిక ఉన్నత స్థాయి పర్యటనలు జరగాలంటే ముందుగా ఇరు దేశాల మధ్య అనుకూలమైన వాతావరణం ఏర్పడడం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. దౌత్య సంబంధాలు సజావుగా సాగాలంటే తమ అభ్యర్థనపై భారత్ సానుకూలంగా స్పందించాలని ఢాకా కోరుతుంది. భారత్ బంగ్లాదేశ్లపై మధ్య ఉన్న ద్వైపాక్షిక ప్రత్యర్పణ ఒప్పందానికి అనుగుణంగా షేక్ హసీనాను ఇతర నిందితులను వీలైనంత త్వరగా బంగ్లాదేశ్కు అప్పగించాలని వారు భారత్ను డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా షహీద్ షరీఫ్ ఉస్మాన్ హదీ హత్య కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నవారని బంగ్లాదేశ్ న్యాయస్థానాలకు అప్పగించాలని కూడా స్పష్టంగా విజ్ఞప్తి చేశారు. ఈ తీవ్రమైన అభ్యర్థనలపై భారత ప్రభుత్వం తీసుకునే అధికారిక స్పందన చర్యల కోసం తాము వేచి చూస్తున్నామని విదేశాంగ శాఖ ప్రతినిధి వెల్లడించారు. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వైఖరిని స్పష్టం చేస్తూ తారిక్ రెహమాన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ ఫస్ట్ విధానానికి కట్టుబడి ఉందని ఢాకా స్పష్టం చేసింది. పొరుగు దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలతో మైత్రి సంబంధాలను కొనసాగించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ అది సార్వభౌమాధికారం, సమానత్వం, జాతీయ గౌరవం, ఒకరి అంతర్గత వ్యవహారాలలో మరొకరు జోక్యం చేసుకోకపోవడం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా మాత్రమే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సూత్రాలకు కట్టుబడి ఉన్నప్పుడే ప్రధాని పర్యటన అర్థవంతంగా ఉంటుందని బంగ్లాదేశ్ భావిస్తుంది. మరోవైపు భారత్ నిర్వహించబోయే బ్రిక్స్ సదస్సుకు ఒక ప్రత్యేక భాగస్వామ్య దేశంగా బంగ్లాదేశ్ను ఆహ్వానిస్తూ ప్రధాని తారిక్ రెహమాన్కు భారత్ అధికారిక ఆహ్వాన పత్రికను పంపింది. ఢాకాలోని భారత హై కమిషనర్ దినేష్ త్రివేదితో బంగ్లాదేశ్ అధికారులు సమావేశమై ఈ సదస్సులో భాగం కావడం కంటే కూడా ప్రత్యేకమైన ద్వైపాక్షిక పర్యటనకే తమ ప్రధాని ప్రాధాన్యత ఇస్తారని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆ పర్యటనను షేక్ హసీనా అప్పగింతతో నేరుగా ముడిపెట్టడం గమనార్హం. 2024 ఆగస్టులో విద్యార్థుల నాయకత్వంలో వచ్చిన ఉగ్రమైన ప్రజా ఉద్యమం, నిరసనల కారణంగా షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోవడం, ఆ తరువాత ఆమె ప్రాణభయంతో భారత్కు పారిపోయి రావడం తెలిసిందే. నాటి నుంచి ఆమె భారత్లోనే సురక్షిత ఆశ్రయంలో నివసిస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక పత్రికా విలేకరుల సమావేశంలో షేక్ హసీనా మాట్లాడుతూ తాను త్వరలోనే ఢాకాకు తిరిగి వచ్చి బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ప్రస్తుత తారిక్ రెహమాన్ ప్రభుత్వంపై, అలాగే అంతకుముందు ప్రొఫెసర్ మహమ్మద్ యూనాస్ నాయకత్వంలో పనిచేసిన తాత్కాలిక ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. భారత భూభాగం నుండి హసీనా ఇటువంటి రాజకీయ వ్యాఖ్యలు చేయడం బంగ్లాదేశ్ సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించడమేనని, ఇది ప్రధాని పర్యటనకు కావాల్సిన వాతావరణాన్ని దెబ్బతీసిందని ఢాకా ఆరోపిస్తుంది. ఈ దౌత్య పరిణామాల నడుమ ప్రధాని తారిక్ రెహమాన్ ఇప్పటికే చైనాలో పర్యటించి పలు కీలకమైన ఆర్థిక, సైనిక ఒప్పందాలపై సంతకాలు చేయడం భారత రక్షణ దౌత్య వర్గాలలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. చైనాతో బంగ్లాదేశ్ అనుబంధం పెంచుకోవడం ప్రాంతీయ భద్రతా సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. అయినప్పటికీ తమ బంగ్లాదేశ్ ఫస్ట్ విధానం ద్వారా జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తామని ఢాకా పునరుద్ఘాటించింది. ఇక షేక్ హసీనా అప్పగింతకు సంబంధించి బంగ్లాదేశ్ చేసిన అధికారిక అభ్యర్థన ఇంకా పరిశీలనలోనే ఉందంటూ భారత విదేశాంగ శాఖ గతంలో వెల్లడించిన ప్రకటనను ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.